ప్రజలు తమకు సంబంధించిన శుభకార్యాలు వర్ధంతుల రోజుల్లో పేదలకు సేవా కార్యక్రమాలను చేపట్టడం మంచి సాంప్రదాయం కాగలదని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను అన్నారు. పట్టణానికి చెందిన షేక్ కాసింబి 6వ వర్ధంతి సందర్భంగా ఆమె కుమారుడు షేక్ మాలిక్ కుటుంబ సభ్యుల సహకారంతో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలు, వృద్ధులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అన్నదాన కేంద్రంలో ఈ సేవా కార్యక్రమాన్ని జరిపారు. షేక్ బాకర్ గారి సతీమైనటువంటి అలాగే నా సోదరుడు, మిత్రుడు, అన్ని విషయాల్లో కూడా నాకు తోడుగా ఉండేటువంటి మాలిక్ తల్లి గారు అయినటువంటి షేక్ కాసింబి గారి 6వ వర్ధంతి సందర్భంగా మరి స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో శివలింగేశ్వర స్వామి భక్త బృంద ఆధ్వర్యంలో మరి జరిగేటువంటి కుర్రాసీను గారి నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో మరి వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మాలిక్ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఎందుకంటే మనం దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా మరి చనిపోయిన వ్యక్తుల పేరును కానివ్వండి, పుట్టినరోజులప్పుడు కానివ్వండి, మన వంతు సహాయం పేద ప్రజలు చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయమైనటువంటి ఈ సంస్థ ద్వారా ప్రతి కుటుంబ సభ్యుని కూడా నేను ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాను. 10 మందికి అన్నం పెడితే మనకి, మన కుటుంబానికి మంచి జరుగుతుంది ఒక సదుద్దేశంతో. ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీ ప్రకారం మాలిక్ గారు వాళ్ళ తల్లిగారి సంవత్సర దినం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ సమీపంలో ఇక్కడ పాదచారులకు ఇలా అన్నదానం చేయటం చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. ఇలాంటి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పటి నుంచో చేస్తూ యువ క్రికెట్ అకాడమీ ద్వారా, అదేవిధంగా పలు సేవా సంస్థల ద్వారా ఇలా చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో తాను ఒక ఆర్గనైజేషన్ స్థాపించబోతున్నారు. అందులో భాగంగా మొదట ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఆ ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిన తర్వాత ఇంకా మరిన్ని సేవలు మన తెనాలి ప్రాంతంకి విస్తరింపజేయాలని అందరం కోరుకుంటున్నాము. ఈరోజు వాళ్ళ తల్లిగారికి